హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ అగైన్. ఈ వీడియోలో మనం క్లాస్ 3కి సంబంధించి మనం కొన్ని అంటే డే 1, డే 2, డే 3, డే 4, డే 5, డే 6 వరకు టోఫెల్కి సంబంధించి ఏం ప్రాక్టీస్ చేయించాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో మనం డే 7కి సంబంధించి ఏం చూడాలో ఒక్కసారి ప్రాక్టీస్ ఏం చేయాలో చూడండి. డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్, ఇది లిజనింగ్ సెషన్. దీంట్లో మనకి ఏమేమి చేయాలో ఒక్కసారి మీరు చూడండి. మీరు ఈ పాటికే పీడిఎఫ్లన్నీ డౌన్లోడ్ చేసుకుని ఉంటారు. వాటిని ఎలా ప్రాక్టీస్ చేయించాలో చూడండి. ఇక్కడ లిజనింగ్ సెషన్ అనేసరికి మనకేంటి, కొన్ని వర్డ్స్ ఇస్తున్నారు. దాన్ని మీనింగ్ అలాగే యూసేజ్ కూడా విద్యార్థులు వినడం నేర్చుకోవడం ద్వారా ఉపయోగించుకోవచ్చు. వీటిని కూడా మీరు ఇక్కడ ఈ ఆడియోని ప్రెస్ చేయడం ద్వారా కూడా మీరు వాటిని వినిపించవచ్చు. చూడండి. ఆ తర్వాత చూసినట్లయితే లిజనింగ్ సెషన్ మీకు ఆల్రెడీ తెలుసు. మనకి డే 7లో ఏంటి, డీటెయిల్స్ ఇన్ కాన్వర్జేషన్ కనుక దాన్ని మీరు ఇక్కడ కొద్దిగా స్ట్రెస్ ఇస్తారు. దాన్ని మీరు ప్రాక్టీస్ చేయించండి. ఒకసారి చూడండి. ఎస్, లిజన్ టు ద కాన్వర్జేషన్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్. కాన్వర్జేషన్ వినాలి, ఆ తర్వాత ఆన్సర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి ఆడియో వినండి. Listen to the conversation and select the correct answer. Do you want to have some fun today? Hi, Mom. Yes, I want to play in the park. Okay, bring your ball and shoes. Thanks, Mom. Where are the mother and son going? విన్నారు కదా, చాలా సింపుల్ ఆన్సర్. ఆల్రెడీ మీరు ఈ పాటికే ఆ ఆన్సర్ విద్యార్థులు కూడా తెలుసుకుని చెప్పే విధంగా తయారు చేశారు. వేర్ ఆర్ ద మదర్ అండ్ సన్ గోయింగ్? ఆన్సర్ ఈజ్ పార్క్. ఎస్. ఆడియో చూడండి. ఇక్కడ ఆడియోలో కాన్వర్జేషన్, ఆ స్క్రిప్ట్ని కూడా ఎక్కడైనా ఆడియోస్ కానీ సరిగ్గా అవ్వకపోతే మీరు ఒకసారి వీటిని చదివి వినిపించడం ద్వారా విద్యార్థులు ఇంకా ఈజీగా ఆ లిజనింగ్ అనే సెషన్ కూడా ఒకసారి మీరు చెప్తున్నప్పుడు కూడా విని నేర్చుకుంటారు. ఈ రకంగా ఆన్సర్ అనేది ఇక్కడ ఉంది. చూసారు కదా, బీసీ అయితే కాదు. అలాగే లిజనింగ్ సెక్షన్లో మనకి యాక్టివిటీ 2లో ఒకసారి అది కూడా ఒక ఎగ్జాంపుల్ కింద మనం చూద్దాం. ఈ వీడియోలు అనేవి మీకు 4 డేస్కి సంబంధించి ఇస్తున్నారు కనుక వివరంగా వెళ్లకుండా అసలు ఏంటి ఉంటాయి అన్నది చెప్పడమే నా ఉద్దేశం. అదొకసారి గమనించండి. విచ్ గేమ్ డూ ద ఫ్రెండ్స్ వాంట్ టు ప్లే? విచ్ గేమ్ డూ ద ఫ్రెండ్స్ వాంట్ టు ప్లే? దీన్ని మనం ఆన్సర్ చేయాలంటే కంపల్సరీగా కాన్వర్జేషన్ వినాలి. Listen to the conversation and select the correct answer. Hey, want to play a game after school? Hi, sure. What game do you want to play? How about hide and seek? Okay. Which game do the friends want to play? ఎస్, విన్నారు కదా. విచ్ గేమ్ డు ద ఫ్రెండ్స్ వాంట్ టు ప్లే? ఎస్, hide and seek. Answer is hide and seek. You know that. This is the audio script. S. Now showing answer. Answer is C. Like that, you have another 3 activities. See here. Yes. Activity 3. Like that. Just they have given only 3 activities. Now the day 7 is also completed. Now going to day 8, asking questions. It is a speaking session. Okay, stay tuned. Okay. Here is day 8 asking questions speaking session for class 3 for you.
Let us see. Okay, you must read the instructions one or twice. Okay, and then see the practice PDF. Speaking session, activity 1, asking questions. Click the audio. Okay. You can ask why you like this game, who do you play with, which position do you play at. Ask me 3 questions about football. Okay, they have to ask questions. Already you had. See, model, here we have to ask questions only, but they have given answers which are questions. Okay, which is your favorite football item? Okay, football team. Which is your favorite football team? Who is your favorite player? Why do you like it? Like that. ఇప్పుడు మనం ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. దానిలో కూడా వాళ్ళు 3 క్వశ్చన్స్ అడిగేటట్లుగా మనం రెడీ చేయాలి. అబౌట్ స్పోర్ట్స్ గురించి అడగండి. ఒకసారి ఇక్కడ స్పోర్ట్స్ గురించి అడిగినప్పుడు మోడల్ ఆన్సర్ని చూపించమన్నప్పుడు ఆ ఆన్సర్ని కూడా మీరు వినిపించవచ్చు. చూడండి ఇలాగా. Which is your favorite sport? Why do you like that sport? Who do you play those sports with? ఓకే, ఈ రకంగా మీరు క్వశ్చన్స్ ఫామ్ చేయడం, స్పోర్ట్స్ గురించి ఏ విధంగా అడగాలో విద్యార్థుల చేత స్పీకింగ్ సెషన్లో మాట్లాడించాలి. నోసి యాక్టివిటీ 3 ఆస్క్ 3 క్వశ్చన్స్ అబౌట్ ద కార్టూన్. ఎస్, సేమ్ రిపీట్ అవుతాయి కదా, అవి ఎలాగో ఒకసారి చూడండి. 3 questions. I don't want to play audio. Please read the script. Okay. Which is your favorite cartoon? Why do you like it? What's your favorite character? Like that. You make children practice these questions, and if you want to add some, you can add some more questions of your own. Okay. Now see the next activity. ఇప్పుడు నెక్స్ట్ యాక్టివిటీని చూసినట్లయితే సేమ్ ఇలాగే ఆస్క్ 3 క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఫేవరెట్ ఫుడ్. దిస్ ఇస్ వెరీ ఈజీ ఫర్ దెమ్. విచ్ ఈజ్ యువర్ ఫేవరెట్ ఫుడ్? వై డూ యూ లైక్ ఇట్? వేర్ డూ యూ ఈట్ ఇట్? లైక్ దట్ అని. ఇక్కడ చూడండి, ఆస్కింగ్ క్వశ్చన్స్లో యాక్టివిటీ 5లో దేని గురించి అడిగారు? క్వశ్చన్స్ అబౌట్ యువర్ ఫేవరెట్ డిజర్ట్. ఎస్, same. Which is your favorite dessert? Why do you like it? When do you usually eat it? Where do you want go to eat desserts? Like that. ఇలాంటి మీరు అడిగించి విద్యార్థుల చేత ప్రాక్టీస్ చేయిస్తే స్పీకింగ్ సెషన్ అనేది ఫ్రూట్ఫుల్గా జరుగుతుంది. నౌ వీఆర్ గోయింగ్ టు డే 9 TOEFL sections of listening session about messages. Okay, stay tuned. Okay, here we are going to know about day 9 phone messages, listening PDF for TOEFL class 3. See the PDF, read the instructions. You have to know the words in this practice sheets. Okay, after that see the activity 1. Okay, listen and select the correct answer. Once we listen audio. Okay, Listen and select the correct answer. Hi Tim, this is Priya. Let's play tennis in the park after school. What are Tim and Priya going to play at the park? okay. What are Tim and Priya going to play in the park? You already know the answer. It is tennis.
Yes, see the answer. Here is audio script for you. If you have any problem, please read this and answer the question. Okay. Likewise, you have three activities. Activity 2, okay, activity 3 also here, and then audio script. Okay, now here is only 3 activities like day 7. Okay, then we have to go day 10 activity. Okay, just we are going. Okay, now we are in day 10 activity PDF. Day activity we have prescribed to describing a picture. It is very good. I think this is also a speaking session. Okay, yes, read the instructions once or twice and then listen the audio. Okay, speaking session, this one 5 speaking sessions we have and 5 listening sessions we have for class 3 about TOEFL. Okay, now playing audio. There is something strange about the picture. Can you describe what is strange about this picture? Okay, we have already learned about strange about this picture in day 2 session. Now see. Yes, here is a penguin wearing goggles, looking very nice. విద్యార్థుల చేత వీలైనంత వరకు ముందు మీరు మాట్లాడించండి, ఆ తర్వాత ఒక్కసారి ఆన్సర్ షో చేయండి. The penguin is in a hot desert. She is wearing sunglasses. She enjoys the hot sun. A penguin in a desert wearing sunglasses looks strange and funny. విన్నారు కదా. Model answer. The penguin is in a hot desert. She is wearing sunglasses. She enjoys the hot sun. A penguin in a desert wearing sunglasses looks strange and funny. This is the answer. Now you have 4 more questions like that. You have to describe the strange things in the picture which they have given. Okay, I think you have activity 4. Okay. This is very strange picture, looking very funny. See the answer. Just there is a huge park. Children are playing football with a giant watermelon. They don't have a ball. The crowd is cheering for them, but playing football with a watermelon looks strange in this picture. Yes. విద్యార్థుల చేత వీటిని ఎక్కువ సార్లు చెప్పించండి. దిస్ వన్ ఈజ్ లాస్ట్ ఫర్ దిస్ సెషన్ ఐ థింక్. ఓకే, ఎస్, ఐ ఆమ్ కరెక్ట్. ఈ విధంగా మీరు డే 10 వరకు అంటే క్లాస్ 3కి సంబంధించి లిజనింగ్ సెషన్స్ 5, స్పీకింగ్ సెషన్స్ 5 ఈ విధంగా ప్రాక్టీస్ చేయిస్తారు. వీటిని వారి నోట్స్లో రాయిస్తూ చదివిస్తూ ఆ డేకి సంబంధించి వాటిని థరోగా ఉండేటట్టుగా పిల్లల్ని ప్రిపేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్ ఫర్ 4th class TOEFL PDF sessions of listening and speaking.
ఓకే, బాయ్ బాయ్.